50 ఓవర్స్ వరల్డ్ కప్ ఫైనల్ 23లో అయినప్పుడు ఓడిపోతే ఎవరైతే ఇప్పుడు వీళ్ళు మాట్లాడారో వాళ్ళే ఏమన్నారు, సిగ్గు లేదు అసలు మోదీకి, నవ్వుతాడు అక్కడ కూర్చొని, అసలు ఆ స్టేడియమే మన పాలేట దరిద్రము, ఆ స్టేడియంలో ఏ మ్యాచ్ అయినా ఓడిపోతారు మాట్లాడారా లేదా వీళ్ళే. జైషా అసలు వేస్ట్, ఐసీసీ సెక్రటరీగా అతను పనికిరాడు అని చెప్పారు కదా వాళ్ళు. సరే జైషా క్రికెటే రాదు అసలు ఎందుకు అటన్ అయ్యాడు అంటే, అంతకుముందు శరద్ పవార్ ఉన్నాడు. శరద్ పవార్ ఏమైనా ఇండియాకి 10,000 రన్స్ కొట్టేసి 500 వికెట్స్ తీసాడా ఏంటి? ఎంతమంది ఫార్మర్ ప్రెసిడెంట్స్ అండ్ సెక్రటరీస్ నిజంగా క్రికెటర్స్. అంతెందుకు ఇప్పుడు ఐసీసీ ప్రెసిడెంట్ ఇప్పుడు జైషా కదా, అంతకంటే ముందు ఉన్నటువంటి ఇద్దరిని తీసుకుంటే వాళ్ళు కూడా క్రికెట్ ప్లేయర్స్ ఏం కాదు. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు పెట్రోలియం మినిస్టర్ ఉన్నాడండి, పెట్రోలియం మినిస్టర్ ఏమైనా పెట్రోల్ బంక్ లో పనిచేశారు ఆయన? హోమ్ మినిస్టర్ ఉన్నాడు, ఆయన ఏమైనా ఎక్స్ సర్వీస్ మెన్? ఒక ఆర్గనైజేషన్ లో ఆ పదవిలో ఉండే వాళ్ళు ఎవరు ఉంటారు అంటే హూ కెన్ ఫెసిలిటేట్ ప్రాపర్లీ, పనులు సరిగ్గా చేయగలిగే వాళ్ళు అక్కడ ఉంటారు తప్పించి వాళ్ళు క్రికెటర్సే అయి ఉండాల్సిన అవసరం లేదు కదా. ఒక హోటల్ పెట్టినోడు ఏమైనా చెఫ్ అవుతాడా అండి? ఒక హోటల్ పెట్టదని చెఫ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళకి చదువుకున్నట్లు ఈరోజు స్కూల్స్ పెడుతున్నారు. మరి వాళ్ళు ఏమన్నా మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో గోల్డ్ మెడలిస్ట్ లా, ఐఐటి ఐఐఎం లో చదువుకున్న వాళ్ళ కాదు కదా. వాళ్ళకి ఇచ్చి ఆ పనులు కరెక్ట్ గా చేయగలిగే వాళ్ళు, దానికి ఫెసిలిటేట్ చేయగలిగే వాళ్ళు, వాళ్ళు అందుకే ఇచ్చారు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళ బాధ అంటే ఏంటి అంటే, నరేంద్ర మోదీ స్టేడియంలో ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా గెలవలేదు, ఒక దరిద్రము. మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు వరల్డ్ కప్ గెలవలేదు క్రికెట్, ఆయన మనకి దరిద్రము. జైషా అనేవాడు ఇంకా దరిద్రము. గౌతమ్ గంభీర్ అనేవాడు వచ్చిన తర్వాత ఇండియన్ టీం నాశనం అయిందని చెప్పి అన్ని అన్ని ఏడ్చారు. ఓడిపోయినప్పుడల్లా అంటారు, ఓడిపోయినప్పుడల్లా. ఇప్పుడు గెలవంగానే ఏమైపోయిందంటే దాన్ని ఇంకోలాగా మార్చాలి. ఇది వీళ్ళు ఇట్లా చేశారు, వాళ్ళు ఎట్లా చేశారంటే ఎవరన్నా కూడా ఆ పొజిషన్ అదే కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఐపీఎల్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? 2007 లో కదా స్టార్ట్ అయింది. ఆనెస్ట్ గా చెప్పాలంటే ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత 2 రకాలుగా అది జరిగింది. ఒక విధంగా బెనిఫిషియల్ అయింది. ఏంటి, ఎంతో మంది యంగ్ క్రికెటర్స్ ఊళ్ళల్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆ వైభవ్ సూర్యవంశీ లాంటి వాళ్ళు, రింకు లాంటి వాళ్ళు, లేకపోతే సంజు శాంసన్ లాంటి వాళ్ళు, అంతకుముందు వాళ్ళు అసలు ఎక్కడ ఉండేవాళ్ళు కూడా మనకు తెలియదు. ఎవరన్నా పేపర్ చదువుతూ రంజీ ట్రోఫీ రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళు, దిలీప్ ట్రోఫీ ఫాలో అయ్యేవాళ్ళు, ఏ లీగ్స్ బి లీగ్స్ చూసేవాళ్ళు, వాళ్ళకి కొంతమంది పేర్లు తెలుసు. బట్ వీళ్ళందరూ బయటకు వచ్చారు కదా. బట్ అట్ ద సేమ్ టైం ఆ 50 ఓవర్స్ టెస్ట్ క్రికెట్ అనేది ఆ చామ్ పోయింది T20 రావడం వల్ల. ఐపీఎల్ రావడం వల్ల క్రికెట్ కమర్షియలైజ్ అయింది. ఎవరు కమర్షియలైజ్ చేశారు మరి? అప్పుడు ఎవరు బీసీసీఐ ప్రెసిడెంట్? అది మాట్లాడరా వీళ్ళు? 2007 లో ఎవరు బీసీసీఐ ప్రెసిడెంట్? 2007 లో ఏ గవర్నమెంట్ ఉండింది? వాళ్ళు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? కరెక్టే కదా. ఇప్పుడు నేను అదే అంటాను, ఎప్పుడు కూడా ఈ కాంటెక్స్ట్ లోనే మాట్లాడతారు కానీ వెనక్కి వెళ్ళి ఏం జరిగింది